ఈ అమ్మాయి కోల్డ్ స్టోరేజ్లో కొన్ని సామాన్లు పెట్టడానికి వెళ్తుంది. కానీ బయటే ఉన్న మేనేజర్కి లోపల ఎవ్వరూ లేరు అనిపించి అతను బయట నుంచి లాక్ చేసేస్తాడు. అప్పుడే ఈ అమ్మాయి చేతిలో ఉన్న సామాన్లు కింద పడిపోవడంతో డోర్ లాక్ అయిన సౌండ్ ఈమెకి వినిపించదు. అప్పుడే మేనేజర్ లైట్ ఆఫ్ చేసేయడంతో ఈమెకి అర్థమయ్యి తలుపు కొడుతూ హెల్ప్ కోసం అరుస్తుంది. కానీ అప్పటికే మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈమె కోల్డ్ స్టోరేజ్లో ఉన్న లైట్ని ఆన్ చేస్తుంది. కానీ అప్పటికే మేనేజర్ లిఫ్ట్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. దాంతో ఈ అమ్మాయి తన ఫోన్ని వెతుకుతూ ఉంటే ఈమె తన ఫోన్ని బయటే పోయిందని గుర్తొస్తుంది. దాంతో ఈమె హెల్ప్ అడగడానికి ఎలాంటి ఛాన్స్ ఉండదు. మెల్లిమెల్లిగా స్టోరేజ్ రూమ్ లో చలి పెరిగిపోతూ ఉంటుంది. దాంతో ఈమె చలికి తట్టుకోలేకపోతుంది. దాంతో ఈ అమ్మాయి ఒక ట్రాలీతో తలుపు పగలగొట్టాలని చూస్తుంది. కానీ ఎంత బలంగా ట్రాలీని తోసినా కూడా తలుపు ఓపెన్ అవ్వదు. మెల్లిమెల్లిగా టెంపరేచర్ -12 డిగ్రీలకి చేరుకుంటుంది. మెల్లిమెల్లిగా ఈ అమ్మాయి శరీరం అంతా ఐస్ లాగా అయిపోతూ ఉంటుంది. అయినా కూడా ఈమె ఓడిపోవాలని అనుకోదు. అప్పుడే ఈమె తన చేతిలో ఉన్న సినిమా టికెట్ ని చూస్తుంది. దాంతో ఈమెకి ఇప్పుడే సినిమా స్టార్ట్ అవుతుంది అని అర్థమవుతుంది. దాంతో సినిమాకి వెళ్లే వాళ్ళు ఇదే దారి నుంచి వెళ్ళాలి కాబట్టి ఏదైనా సౌండ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి సౌండ్ చేయాలని ఉంటుంది. కరెక్ట్గా టైం అయిన వెంటనే ఈ అమ్మాయి గట్టిగా తలుపు పైన కొట్టి సౌండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఎవ్వరికీ సౌండ్ వినిపించదు. ఒక చిన్న పిల్లాడికి మాత్రం ఏదో తేడాగా అనిపించి ఆ పిల్లాడు వాళ్ళ నాన్నతో లోపల ఏదో సౌండ్ వస్తుంది అని చెప్తాడు. కానీ నాన్న కొడుకు మాటల్ని పట్టించుకోకుండా అతన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మెల్లిమెల్లిగా స్టోరేజ్ రూమ్లో ఉన్న చలి పెరిగిపోతూ ఉంటుంది. దాంతో ఈ అమ్మాయి చలికి తట్టుకోలేకపోతుంది. దాంతో ఈమె ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. లేదా ఈ మూవీ ఫుల్ స్టోరీ కావాలన్నా కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.